మీరు దీపక్ను చంపాలి. ఈ పని చేయటం నా వల్ల కాదు. మీరు ఒక సజ్జన అయ్యుండి ఇలా మాట్లాడటం ఏం బాలేదు. నేను ప్రాణాలు పోసేవాడిని గాని తీసేవాడిని కాదు. మీరు దీపక్ని చంపకపోతే వాళ్ళు ఖచ్చితంగా చంపిస్తారు. ఎలాగూ చనిపోయేవాడివే కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? దీపక్ మీ చేతిలో మాత్రమే చనిపోవాలనుకుంటున్నాడు. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాలో అంత రాసుకో. 10 లక్షలు. ఓకే, ఈ లోకంలో నా పేరు రూపురేఖలు అన్నీ మాసిపోవాలి. ఇంకోసారి ఆలోచించు. ఒక్కసారి సర్జరీ అయిందంటే మళ్ళీ మార్చుకోవడం కష్టం. దీపక్ చనిపోవాలంతే. నువ్వు చనిపోవాలనుకుంటే ఇది కరెక్టే. ఎల్లుండొచ్చేయి, అది ఒంటరిగా. చూడండి సార్, ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా పోయింది. ఎవరు దొంగో ఎవరు దోరో కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. అలాగా? నా మాట విని మీరు సెక్యూరిటీ కెమెరాలను వెంటనే అరేంజ్ చేయించండి. నువ్వు చెప్పేది నిజం. నేను ఈ రోజే సెక్యూరిటీని కెమెరాని అరేంజ్ చేస్తాను. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. నా దగ్గరికి వచ్చానంటే చంపేస్తాను. అరిసా ఉంటే చంపేస్తాను. డబ్బుది మొత్తం డబ్బు తీసి ఆ సూట్ కేసులో సర్దు. తొందరగా త్వరగా తొందరగా సర్దు. ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారో చంపి పారేస్తాను. అరిసా ఉంటే చస్తావు. ఎవరి దగ్గర రావద్దు. తొందరగా సర్దు. త్వరగా. ఓ మై గాడ్, పోలీసులు వస్తున్నారు. పోలీసులు వస్తున్నారు. త్వరగా పోలీసులు ఫోన్ చేయి. బతికిపోయాం. అతను ఎవరో కానీ దేవుళ్ళ వచ్చి కాపాడాడు. తనే లేకపోతే నా పని అయిపోయేది. కానీ ఎక్కడ తను? అరే, ఏమైంది ఇతనికి? అరే ఏమై సార్? లేవండి సార్ లేవండి. త్వరగా అంబులెన్స్ పిలవండి. ఎవరైనా హెల్ప్ చేయండి. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉంది? ఓ మై గాడ్, ఇతను చనిపోయాడు. ఏంటి? ఏసీపీ ప్రద్యుమన్ హియర్. రాబరీ జరిగిందా? రాబరీ జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నారా? ఏంటో మనిషి చనిపోయాడా? అయితే వెంటనే వస్తున్నాం. రండి సార్, ఇదిగో ఇతనే. నీ మూలంగా ఆ వ్యక్తి ప్రాణాలు పోయాయి. సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు, నన్ను క్షమించండి సార్. ఈ గన్ను కూడా నకిలీదే సార్. చూద్దాం. సార్ భార్య పిల్లలు కలవండి. ఏదో పరిస్థితి ప్రభావం వల్ల ఇలా. సార్ మీరంతా కాస్త దూరంగా వెళ్ళండి. ప్రణీత్, ఏంటో చెప్పు. సార్, ఇతను ఒంటి మీద గాయమైనట్టు ఎలాంటి గుర్తులు లేవు సార్. సార్, నాకు తెలిసి ఇతను హార్ట్ అటాక్తో చనిపోయి ఉండొచ్చు సార్. ఏంటి, హార్ట్ అటాక్తోనా? ఇంత చిన్న వయసులో? సార్, ఇతని పేరు మానవ్ అని ఉంది. ఇతను రోడ్ నెంబర్ 15లో ఉంటాడు. సార్, ఈయన తనంతట తానుగా చావలేదు, ఎవరో చంపారు. అతన్ని హత్య చేశారా? ఎస్ సార్. చూడు జోసఫ్, మన డాక్టర్ గారు ఓ చిన్న తప్పైనా చేసి దొరుకుతారేమనుకున్నా. నా కళ ఇన్ని రోజుల తర్వాత ఫలించింది. నాకిప్పుడు డాన్స్ చేయాలనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు కూడా అనిపిస్తుంది సార్, డాన్స్ చేయాలని. మొదటిసారిగా ఈరోజు ఏసీపీ గారు పప్పులో కాలేశారు. లేదు, నేను పప్పులో కాలేయలేదు. ఈ వ్యక్తి ఓ షాపులో దొంగతనం జరుగుతుండగా దొంగను పట్టుకున్నాడు. అది అందరి సమక్షంలో, మైండ్ యూ, అందరి సమక్షంలో. తరువాత అందరూ చూస్తుండగానే తను కింద పడిపోయాడు.
దాంతో మీకు అనిపించింది ఇతను హార్ట్ అటాక్తో చనిపోయాడని. మరి ఇంకెలా చనిపోయాడు? సార్, ఇతన్ని పాము కాటేసింది. వాట్? పాము కాటేసిందా? మేడం ల్యాబ్కి లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఆడుకోండి. ఇలా ఇక్కడికి వచ్చి మాతో ఎందుకు ఆడుకుంటారు చెప్పండి? లేదు లేదు, ఏసీపీ సార్ ఎలాగో డాన్స్ చేశారు కదా, మీరు కూడా చేయండి, సిగ్గెందుకు? మీ దగ్గర నాకు సిగ్గేంటి? అది మీరు ఇంత మంచి మూడ్లో ఉండగా. ఏసీపీ గారు ఎలాగూ చెప్పలేరు. హ్మ్? అందుకే నేను చెప్తాను, మీరు నవ్వితే చాలా బాగుంటారు. మ్మ్. సరే, అతను హత్య చేయబడ్డాడని మీకెలా తెలుసు? దారిలో నాకు పాము కలిసిందిలే. ఓ, ఆ పామేదో మాకు కలిసుంటే కాస్త వివరాలు అడుగుండేవాళ్ళం కదా. ఇంపాసిబుల్ సార్, అది దొరకదు మీకు. ఎందుకో? ఇతన్ని తైపాన్ అనే పాము కరిచింది. జోసఫ్, హ్మ్? ఇతన్ని కొద్దిగా పక్కకు తిప్పు. ఇవి పాము కాట్లా? 4 పళ్ళు. చెప్పానుగా, ఇతన్ని తైపాన్ కరిచింది. మన దేశంలో చాలా రకాల నాగుపాములున్నాయి. వీటిలో 200 రకాల నుంచి 300 వరకు ఉంటాయి. కానీ అందులో 5 రకాలు అత్యంత విషపూరితమైనవి. ఇటు చూడండి: కోబ్రా, కింగ్ కోబ్రా, బ్రాండెడ్ క్రేట్, రసల్ వైపర్, కోరల్ స్నేక్, పుర్షి. వీటన్నింటికి 2 పళ్ళుంటాయి. అవి కరిచినప్పుడు 2 పళ్ళ ఘాట్లు మాత్రమే పడతాయి. కానీ ఇతన్ని మాత్రం 4 పళ్ళున్న తైపాన్ పాము కరిచింది. ఇవి ఇండియాలో ఉండే ఛాన్సే లేదు, ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటాయి. అంటే ఈ పామును బయట నుంచి తెచ్చారన్నమాట. సార్, ఇతని ఇంటికి తాళం వేసింది. ఇతని గురించి పక్కింటి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇతను ఒంటరిగానే ఉంటాడని చెప్పారు సార్. అవునా? జోసఫ్ సార్, అసలు ఈ పాము ఇక్కడికి ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇలాంటి వాటిని అమ్మే షాపుల్లోకి వెళ్ళి ఆ పాము గురించి ఎంక్వైరీ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అలా చూస్తున్నారు? ఏం కావాలి మీకు? ఏమీ లేదు, చూస్తున్నానంతే. మీ షాప్లో ఏమైనా కొత్త ఉన్నాయేమని చూస్తున్నాను. చూడండి చూడండి, ఇంతకీ మీకు ఏం కావాలో చెప్పనే లేదు. నాకు కావాల్సింది బహుశా మీ షాప్లో లేదనుకుంటా. ఏం మాట్లాడుతున్నారు సార్? నా షాపులో మీకు దొరకనివంటూ ఏముండవు. అసలు మీకు ఏం కావాలో చెప్పండి. అయితే తమ దగ్గర పాముందా? పామా? అవును. ఏంటి సార్ మీరు అంటుంది? మేము బిజినెస్ చేసుకోవాలా వద్దా? మేము పాములు అమ్ముకునే వాళ్ళం కాదు సార్, మా దగ్గర అలాంటివి దొరకవు. ఓ నెవర్ మైండ్, పర్లేదు, నేను వేరే దగ్గర వెతుక్కుంటాను. అలాగే. See you, bye. సార్ 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 సార్, ఒక్క నిమిషం. ఏం కావాలి సార్ మీకు? నాకు ఒక పాము కావాలి. టైపాన్ పాము. తైపాన్ పామా? సార్, నా దగ్గర తైపాన్ పాము లాంటిదే ఇంకోటి ఉంది సార్. నో 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 నో, నాకు కేవలం ఆ పాము మాత్రమే కావాలి. సార్, తైపాన్ పాముని నేను కొద్ది రోజుల క్రితమే వేరే వాళ్ళకి ఇచ్చేసాను సార్. జస్ట్ కొద్ది రోజుల క్రితమే. అమ్మేసావా? ఎవరికి ఎవరికి అమ్మేవో చెప్పు. సార్, ఆ పాము లాంటిదే నేను వేరే పాము తెచ్చిస్తాను కదా, మీరు ఎందుకంత కంగారు పడతారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ పాము నువ్వు ఎవరికి అమ్మావు? నేను ఎవరికి అమ్మితే నీకెందుకయ్యా? CID. సార్, తను నా దగ్గరికి వచ్చి నీకెంత కావాలో అంత తీసుకోమన్నాడు. ఎవరు? నేనెవరికైతే తైపాన్ పాము అమ్మానో అతను. ఆ వ్యక్తి చూడటానికి ఎలా ఉంటాడు? తను చాలా ముసలాయన.
చూడటానికి 5-5.5 ఫీట్ల ఎత్తుంటాడు. ముసలతను 5-5.5 అడుగుల ఎత్తుంటాడట. ఇలాంటి విష జంతువుల్ని అమ్మటం కానీ కొనటం కానీ తప్పని నీకు తెలియదా? మీ నెట్వర్క్ ఎంత? ఎవరెవరున్నారు దీంట్లో? ఆ? సార్ తప్పైపోయింది, ఇంకోసారి ఈ పని చేయను. నీతో పాటు ఇంకెవరెవరున్నారు? మా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా షాపు కూడా బంద్ అయిపోయింది. పొట్టగుడి కోసం చాటుమాటుగా ఈ పని చేస్తుంటారు సార్. నువ్వు ఆ పెద్ద అయిన స్కెచ్ ఎలా ఉంటుందో గీయించు, అర్థమైందా? అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను తప్పకుండా. అభిజిత్, జోసఫ్ సార్, ఇతనితో పాటు ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోండి. ఈ కేసు సంగతి తేలాక వాళ్ళ వ్యాపారాలన్నీ క్లోజ్ చేయిద్దాం. అలా చేస్తే గానీ వీళ్ళందరికీ బుద్ధి రాదు. ఎస్ సార్. చెప్పు, ఎవరెవరున్నారు? సార్, సార్, సార్! ఏమైంది? ఏసీపీ గారు వెళ్ళిపోయారే. డాక్టర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఏం చేయాలి? లిఫ్ట్ చేయనా? కానీ డాక్టర్ గారు, నేను జోసెఫ్ని. ఏంటి? మీకేం కాలేదు కదా? చూడండి, మేము వెంటనే బయలుదేరుతున్నాం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకే? డోంట్ వరీ, టేక్ కేర్. యా. ఏమైంది? అభిజిత్, ఏసీపీ గారిని వెంటనే పిలిపించాలి. ఇంతకీ ఏమైంది? మన ఫోరెన్సిక్ డాక్టర్ గారికి సివియర్ హెల్త్ ప్రాబ్లం. అరే డాక్టర్ గారు, మమ్మల్ని టెన్షన్ పెట్టారు. మీకేం కాలేదు కదా? జోసఫ్ మీకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడే. సార్, నాకు ఇప్పటి వరకు ఏం జరగలేదు, కానీ ఇప్పుడు జరిగేది చూస్తుంటే మాత్రం హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అరే ఏంటండి మీరు అనేది? మీకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? మీరు మరీ అంత గట్టిగా అనకండి సార్. శత్రువులు ఉన్నారు, వాళ్ళకి వినపడుతుంది. ఇక్కడే ఉన్నారా? అరే కన్ఫ్యూజ్ అయింది చాలు సార్. రండి, మీకు ఒకటి చూపిస్తాను. ఇటు చూడండి సార్, ఇక్కడ ఇటువైపు కూడా చూడండి. ఇదిగో. అసలు పాము కరిస్తే ఇలా కూడా అయ్యే ఛాన్స్ ఉందా? ఓ మై గాడ్, ఇవి స్టిచెస్ సార్. సర్జికల్ స్టిచెస్. ప్లాస్టిక్ సర్జరీ. కంప్లీట్ గా ఈ మనిషి ముఖాన్నే మార్చేశారు సార్. అంటే ఈ వ్యక్తి ముఖం ఇంతకు ముందు వేరే విధంగా ఉండేది, ఇప్పుడు ఇలా మారిందన్నమాట. ఎస్ సార్, ఇంతకు ముందు ఇతను వేరే వ్యక్తి. దీన్నెవరో ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ చేసుంటారు. ఇప్పటిదాకా ఇతను పాము కాటు వల్ల చనిపోయాడని మేము అనుకుంటున్నాం. ఆ యాంగిల్లోనే ఎంక్వైరీ చేస్తున్నాం. మరి ఇప్పుడు చూస్తేనేమో పూర్తి ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేశారంటున్నారు. సరే, ఈ కేసు ఏంటో అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ వ్యక్తి తన ముఖాన్ని మార్చుకొని ఉంటే సరదాకి మార్చుకొని ఉండడు, ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సరే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఎవరి ఫేస్ అయితే వీడు పెట్టుకుని తిరుగుతున్నాడో వాడి సంగతి ఏంటి అని. సార్, ఇతను ఏదైనా మర్డర్ చేసి ఉంటాడు. అది తప్పించుకునేందుకు ఇలా చేసి ఉండొచ్చు కదా సార్? సార్, అసలు విషయం ఏంటో నేను చెప్తాను సార్. నాకు తెలిసి ఇతను తన భార్యతో వేగలేక తన ముఖాన్ని ఇలా మార్చుకొని ఉంటాడు సార్. వీళ్ళంతా జాగ్రత్తగా వెతకండి. మై ఫ్రెండ్, డియర్ మానవ్, లెటర్ ప్యాడ్ లా ఉంది. సార్, ఇది చూడండి సార్. ఇదేంటి జోసఫ్? తెలియదు సార్, ఏమై ఉండొచ్చు. సార్, ఈ లెటర్ ప్యాడ్ లో మానవ్ అని రాసింది. దీని మీద కూడా అన్ని చోట్ల మానవ్ అనే రాసింది, ఇంకా వేరే వాళ్ళ పేరేది లేదు. సార్, దీని మిగిలిన ముక్క ఎక్కడ ఉండి ఉంటుంది.
ప్రోటీన్ బార్ రేపర్. సార్ ఇది చూడండి. విజయ్, ఇది ప్రోటీన్ బార్ ర్యాపర్లా ఉంది. ఇలాంటి వాటిని ఎక్కువగా బాడీ బిల్డర్స్ ఇంకా మోడల్స్ యూస్ చేస్తుంటారు కదా. ఏమంటావు జోసఫ్? నీకు తెలిసే ఉంటుంది కదా, నువ్వు కూడా ఓ బాడీ బిల్డర్వేగా. అవును సార్, ఇది ఎక్కువగా బాడీ బిల్డర్స్ తింటారు. మామూలు వాళ్ళకు దీని గురించి తెలియదు. సార్ మరో విషయం ఏంటంటే ఈ ప్రోటీన్ బార్స్ కానీ బిస్కెట్స్ కానీ అంత ఈజీగా దొరకవు సార్. ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి. అవునా? ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఈ నకిలీ ముఖం కిందున్న అసలు ముఖం ఎవరిదే అని. మేడం, ఇది మానవ తలే కదా? మరి దాని మీద కదా స్క్రీనింగ్ చేస్తున్నావు. ఎస్. మరి ఇంకేంటి, అతని తలే అని తెలిసిందిగా. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాను చూడు. కంప్యూటర్ గారు ప్లీజ్ చెప్పండి, ప్లాస్టిక్ సర్జరీ చేయకముందు ఈ మానవ్ అసలు ముఖం ఎలా ఉండేది? కంప్యూటర్ మాత్రం మమ్మల్ని కరుణించు. ఒకవేళ ఆ వ్యక్తికి ఈ ప్రోటీన్ బార్ తినే అలవాటు ఉంటే ఒక్క విషయం క్లియర్గా అర్థమవుతుంది, గతంలో కూడా అతను ఇదే తింటుండేవాడు. ఆ మహానుభావుడి పేరు రామ్ శ్యామ్ ఇంకేదైనా కావచ్చు, కానీ అతనికి ఈ బార్ తినే అలవాటు ఉంది. సార్ ఈ ప్రోటీన్ బార్స్ బిస్కెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో మనం తెలుసుకోగలిగితే రాముడో భీముడో వాడెవరైనా కానివ్వండి, వాడి పట్టుకోవడం ఈజీ అవుతుంది. ఎందుకు కాదు, ఖచ్చితంగా ఈజీ అవుతుంది. వెతికి పట్టుకోవడమే మన డ్యూటీ కదా. సార్, సిటీలో ప్లాస్టిక్ సర్జరీ చేసే వాళ్ళందరినీ కలిసాను సార్. అందులో ఒక అతనిపై అనుమానం ఉంది. ఎవరతను? డాక్టర్ రామ్. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి. ఫేస్ కొంచెం స్ట్రైట్ గా ఉంచండి. రైట్. కొద్దిగా టర్న్ అవ్వండి. లెఫ్టా రైటా? ఎటైనా పర్వాలేదు. నా ముక్కు సరిగ్గా లేకపోవడం వల్ల నా ఫేస్ అందమే లేకుండా పోయింది. అంతా నేను చూసుకుంటాను. కొద్దిగా టర్న్ అవ్వండి. లెఫ్ట్కి టర్న్ అవ్వండి. పెళ్ళయిందా? 2 సార్లు పీటల దాకా వచ్చి నా పెళ్లి ఆగిపోయింది. ముచ్చటగా మూడోసారి ఆ మూడు పడిపోతాయిలే. ఇటు రండి మేడం, మీకు ఇంకో 2 టెస్టులు చేయాల్సి ఉంటుంది. మీ స్కిన్ ఎలా ఉందో చూద్దాం. డాక్టర్ గారు, నాకు మిస్ వరల్డ్ అవ్వాలని ఎంతో ఆశగా ఉంది. ఖచ్చితంగా అవుతారు, ఎవరు ఆపలేరండి. నిజంగా మీరు నన్ను అంత అందంగా మార్చగలరా? మార్చగలను, కానీ చాలా ఖర్చు అవుతుంది. దాని గురించి ఆలోచించొద్దు. ఎంత? 10 లక్షలు. అవునా? దీంతో నా మొహం పూర్తిగా మారిపోతుందా? నెక్స్ట్ కాబోయే మిస్ వరల్డ్ నువ్వే అవుతావు. అయితే నేను ఖచ్చితంగా మిస్ వరల్డ్ అవుతాను కదా? డౌట్ ఎందుకు, ఖచ్చితంగా మీరే మిస్ వరల్డ్. ఇలాగైతే క్రిమినల్స్ అందరూ వాళ్ళ ఫేసులు మార్చుకొని హాయిగా తిరిగేస్తారు. సార్, అతనైతే నా ఫేస్ ని పూర్తిగా మార్చేస్తానన్నాడు సార్. వేరే సర్జన్ ఎవరైనా అలా చేసేందుకు ఒప్పుకున్నారా? లేదు సార్, మిగతా వాళ్ళైతే నన్ను బయటికి పొమ్మన్నారు. సార్, అతను ఇతనే అనిపిస్తుంది సార్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు సార్. సిఐడి టీం మొత్తం నా క్లినిక్ మీద దండెత్తారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి మీ ముగ్గురికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలా? చూడు, మేము సిఐడి జాబులు మానేశాం. మాఫియా వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేశారు. వెంటనే మా అందరి ఫేసులు మార్చేయండి. ఏంటి మీరు అనేది? ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఎవరి అమ్మాయి? ఎవరో ఈవెన్ని మర్డర్ చేశారు. ఆ అమ్మాయి పర్సులో ఈ స్లిప్ దొరికింది. దీనిపై మీ పేరు, ఫోన్ నెంబర్ 2 ఉన్నాయి. నా నెంబర్ తన దగ్గర.
ఈ అమ్మాయి నీకు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందట. ఈ అమ్మాయిని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. జోసఫ్, వెళ్ళి ఆ చెక్ ఎక్కడుందో వెతుకో. సార్. అభిజిత్, మనం వాడిని అరెస్ట్ చేయాలి. లేవండి బాస్. కానీ చెప్పేది మీకే లేవండి. సార్ అసలు నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదండి సార్. అయినా తనని మిస్ వరల్డ్ చేస్తానని మాటిచ్చావు, అవునా? సార్, ఇదిగో చెక్. అసలు ఇదంతా ఏంటి? మీ క్లినిక్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతున్నారు ఎందుకు? కానీ నా పేషెంట్లంతా బాగానే ఉన్నారు. ఇతను ఎలా చనిపోయాడు? ఇతను కూడా హత్య చేయబడ్డాడు. ఇతన్ని మాత్రం ఎక్కడో చూసినట్టే ఉంది సార్. ఎస్, ఇతని ఫేస్ కూడా తమరి ఘనకార్యమే. నేనా? అవును, అతను కూడా 10 లక్షలు ఇచ్చాడని మాకు తెలుసు. మీకు తెలుసా? అవును, ఇంకా చాలా విషయాలు తెలుసు. అది ఏమైందంటే సార్, వీడి అసలు పేరేంటో చెప్పు. ఇతని పేరు దీపక్ సార్. ఈజ్ ఇట్? ఏదో డబ్బు కక్కుతుబడి ఇలా చేశాను సార్. వెంటబడి మరీ విసికించాడు. విషయం ఏంటి? తన ముఖం మారకపోతే తను ఎవరో చంపేస్తారని చెప్పాడు సార్. ఎవరు వాళ్ళు? అది తెలియదు సార్. అతని గురించి ఏదో ఒకటి తెలిసి ఉండాలి కదా. అతని ఇల్లు, అడ్రస్ అలాంటిది. ఏమీ తెలియదు సార్. కానీ అతను ప్రతిసారి తన బ్యాగ్లో నుంచి ఏదో తీసుకొని తింటుండేవాడు సార్. అవును సార్, అదేంటో నాకు తెలీదు. మనీషా, ఆ ర్యాపర్ తీసుకొని ఒకసారి లోపల రా. హాయ్, హలో. మీరంటుంది ఇదేనా? ఆ, అది ఇదే. అబ్బో, అదిరిపోయింది. వాడిద్దరికి తినే అలవాటు ఉన్నట్టుంది సార్. ముఖాలు మారే కానీ అలవాటు మానలేదు. వెంటనే వెళ్ళి ఈ ప్రోటీన్ బార్ ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుసుకోండి. ఈ జిమ్ ఓనర్ ఎక్కడ బాస్? ఈ జిమ్ ఓనర్ మీరేనా? అవునండి. ఇది చూడండి, ఈ ప్రోటీన్ బార్ మీ దగ్గర దొరుకుతుందా? మా మెంబర్స్ అయితేనే ఇస్తాం. చాలా కాస్ట్లీ. మాకు కావాల్సింది ఇది కాదు. దీన్ని తినే వాళ్ళ అడ్రస్ కావాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదని ఎవరన్నారు? ఇతన్ని మీరు గుర్తుపట్టారా? దీపక్ ఇతనికి ఇక్కడ మెంబర్షిప్ ఉందా? 10,000 ఫీజు కూడా కట్టాడు. ఉన్నట్టుండి మాయమైపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఆ డబ్బులు వాపస్ కావాలంటే మీరు తీసుకెళ్ళచ్చు. డబ్బు మాకు అక్కర్లేదు, కానీ ఇతని అడ్రస్ ఎక్కడో చెప్పు. ఇంతకీ మీరెవరు? సిఐడి. ప్లాట్ నెంబర్ 12, జగన్ విల్లా, శాంతాక్రూజ్ వెస్ట్. థ్యాంక్ యూ. జోసఫ్, ఇక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టుంది. అరే రండి సార్, నమస్తే. నమస్తే. మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి సార్, కూర్చోండి. అలాగే. రా వెళ్దాం. జోసఫ్, సార్, మనం రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాం. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. నమస్తే. నమస్తే, నేను ఏసీపీ ప్రతిమని ఫ్రమ్ సిఐడి. చెప్పండి, ఏంటి విషయం? మీరు దీపక్ భార్య కదా? అవునండి. ఇక్కడ పెళ్లి జరుగుతుందా? అవును. ఆ, చూడండి, అసలు మీకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో. దీపక్ చనిపోయాడు 2 రోజుల క్రితం. అవును సార్, అతను చనిపోయిన సంగతి మాకెప్పుడో తెలుసు. అందుకే కదా హారతికి ఇంకో పెళ్లి చేస్తున్నాం. ఏంటి? ఇంకో పెళ్ళా? ఇంత తొందరగా రెండో పెళ్ళా? అవును సార్, అతను చనిపోయిన సంగతి మాకెప్పుడో తెలుసు. అందుకే కదా హారతికి ఇంకో పెళ్లి చేస్తున్నాం. ఏంటి? ఇంకో పెళ్ళా? ఇంత తొందరగా రెండో పెళ్ళా? అవునండి. కానీ మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మీ అడ్రస్ తెలుసుకోవడానికి మేము చాలా కష్టపడ్డాం. మీరు దీపక్ శవం తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు? దీపక్ శవన్నా? ఆ, దీపక్ శవం. మీకు దీపక్ శవం దొరకడం ఏంటి?
తనకి అంతిమ సంస్కారం ఎప్పుడో చేసేశాం. అంతిమ సంస్కారం అయిపోయిందా? నిజంగానా? కానీ దీపక్ శవం 2 రోజులుగా మా దగ్గరే ఉంది. ఏంటి మీరు అంటున్నది? ఎవరో శవాన్ని చూసి దీపక్ శవం అని చెప్పి మా హారతి పెళ్లిని చెడగొడదాం అనుకుంటున్నారా? ఎవరు పంపించారు మిమ్మల్ని? అదీ కాక దీపక్ చనిపోయి సంవత్సరం పైన అవుతుంది. ఏంటి 1 ఇయర్ అయిందా? అవును సార్, 1 ఇయర్. ఏమైంది? ఎవరు మీరు? వీళ్ళు సిఐడి వాళ్ళు. వీళ్ళకి దీపక్ శవం దొరికిందంట. శవం దొరికిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? దీపక్ చనిపోయి 1 ఇయర్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? అతని శవం హైవే పక్కన పడి ఉంది. అతని బ్యాగు, కారు, బట్టలు, ల్యాప్టాప్ అన్నీ అక్కడే దొరికాయి. మీరెవరు? నా పేరు అమర్, హారతికి కాబోయే భర్తని. సార్ ఒకవేళ దీపక్ సంవత్సరం క్రితం చనిపోయి ఉంటే మరి మన దగ్గరున్న ఆ శవం ఎవరిదయ్యుంటుంది? అతను కూడా దీపక్ అయి ఉంటే ఒకే వ్యక్తి ఈ విధంగా 2 సార్లు ఎలా చనిపోయినట్టు? అతను దీపక్ కాదు సార్. అతను దీపక్ అయ్యే ప్రసక్తే లేదు. అతను 1 ఇయర్ క్రితమే చనిపోయాడు సార్. ఇది చూడండి సార్, ఈ ఫోటో తనకి యాక్సిడెంట్ అయినప్పటిది. కాస్త ఆ కంప్యూటర్ ఫోటో తీసుకురా. నీకేమనిపిస్తుంది? చూస్తుంటే 2 ఫొటోస్లో ఉన్నది ఇతనే అనిపిస్తోంది సార్. మేడం, ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఇదంతా అసలు ఎలా జరిగింది? నీ భర్త ఫోటో కంప్యూటర్లో తీసిన ఫోటోతో కరెక్ట్గా మ్యాచ్ అయింది. కానీ ఆ యాక్సిడెంట్ జరిగి సంవత్సరం అవుతోందండి. కానీ మీరు ఇప్పుడు చూపిస్తున్న ఫోటోలో ఉన్న శవం కేవలం ఇది 2 రోజుల క్రితంది. అవును, అది 2 రోజులదే, కాదనట్లేదు. కానీ కంప్యూటర్ కూడా మీ హస్బెండ్ ఫోటోని తీసింది కదా. మీ కంప్యూటర్ అబద్ధం చెప్తోంది. వేరే ఎవరిదో శవాన్ని తీసుకొచ్చి నా భర్త శవం అని చెప్తున్నారే, అసలు మీకు ఇది న్యాయంగా ఉందా సార్? నా భర్త శవం నా కళ్ళ ముందే కాలి బూడిదైంది. మేడం ప్లీజ్ ప్లీజ్ దయచేసి తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మా కొరిగేది ఏమీ లేదు. పొరపాటున కంప్యూటర్ మీ భర్త ఫోటో డిజైన్ చేసింది. ఇందులో మా తప్పేముంది చెప్పండి? అమర్, ఏది ఆ సర్టిఫికెట్ ఇవ్వు. చూడండి సార్, చూడండి. ఇది డెత్ సర్టిఫికెట్. ఇందులో ఏ రోజు చనిపోయి ఉందో ఆ డేట్ కూడా మెన్షన్ చేశారు. చూడండి సార్, చూడండి. ఇందులో తన సంవత్సరం క్రితమే చనిపోయినట్టుగా రాసుంది. అవును సార్, తను చనిపోయి సంవత్సరం అవుతోంది. నిజం సార్. ఇదంతా మర్చిపోయి నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాను. మధ్యలో మీరు వచ్చారు. నిజం చెప్పండి సార్, నా పెళ్ళి ఆపమని అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? ఎవరూ పంపలేదు. మా ఫోరెన్సిక్ ల్యాబ్లో డాక్టర్ ఉంది, చాలా సీనియర్. ఆవిడ తన కంప్యూటర్లో ఈ ఫోటో తీసింది. అదొక ల్యాబ్, ఆవిడకు డాక్టర్. ఆవిడకు అసలు బుద్ధి ఉందా? ఏంటి, నాకు బుద్ధి లేదా? ఆ అమ్మాయికి ఎంత ధైర్యం నన్ను నా కంప్యూటర్ని పట్టుకొని అన్నని మాట్లాడుతుందా? సరే, నన్ను అనింది ఒప్పుకుంటాను, కానీ కంప్యూటర్ది ఫాల్టా? నువ్వంటున్న ఈ కంప్యూటరే మా పరువు తీసి పారేసింది. ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్ అయింది. నీ ఫేవరెట్ కంప్యూటర్ తీసిచ్చిన ఫోటో ఎవరిదైతే ఉందో ఆ వ్యక్తి సంవత్సరం క్రితమే చనిపోయాడు. ఏంటి, 1 ఇయర్ బ్యాకా? అవునండి. ఇక ఇతను కేవలం 2 రోజుల ముందే చనిపోయాడు. ఇదే కనుక నిజమైతే నేను నా జాబ్ కి రిజైన్ చేస్తాను. ఇదే మోకాన్ని కంప్యూటర్ లో ఎన్నిసార్లు స్కాన్ చేసినా ఏ రిపోర్ట్ అయితే మీకు ఇచ్చానో అదే రిపోర్ట్ ని చూపిస్తుంది. అంటే ప్రతిసారి అదే పొరపాటుని చేస్తాను అంటారా? పొరపాటని ఎందుకు అనుకుంటారు? కంప్యూటర్ చెప్పింది నిజం. నీ కంప్యూటర్ నిజం చెప్తుందా? ఇదిగో డెత్ సర్టిఫికెట్. తను చనిపోయి సంవత్సరం అవుతుంది. అవునా? అది చూద్దాం.
చూడండి సార్, మీ సర్టిఫికెట్ నకిలీది. ఈ మానవ్ ఫేస్ కిందున్న అసలు ఫేస్ దీపక్ది, ఖచ్చితంగా దీపక్దే. ఇంకో విషయం, ఇతను 2 రోజుల క్రితమే చనిపోయాడు, సంవత్సరం క్రితం కాదు. మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తుంది. మీరింత సీనియర్ ఆఫీసర్ అయ్యి ఉండి ఈ మాత్రం గమనించలేదా? నన్ను పాయింట్అవుట్ చేయడానికి వచ్చారు. మన ఫోరెన్సిక్ డాక్టర్ నా పరువును తీసి గంగలో కలిపి పారేసింది. సార్, పరువు ఎక్కడికి పోతుంది సార్? తిరిగి మళ్ళీ వస్తుంది. ప్రణీత్, మండే పుండు మీద కారం చల్లాలని ప్రయత్నం చేయకు. ఏంటి, వచ్చి ఇక్కడ కూర్చో. కూర్చో ఇక్కడ. అభిజిత్, మన హీరోని ఫోటో తీ. ఫోటో ఫోటో ఎందుకు సార్? మాట్లాడకుండా కూర్చో. అభిజిత్, ఒకవేళ ఆ డెత్ సర్టిఫికెట్ నకిలీదే అయితే అప్పుడు ఇదిగో ఇందులో ఉన్న ఈ ఫోటో కూడా నకిలీదే అయి ఉంటుంది. ఇది ఎస్ సార్. చూస్తుంటే ఎక్కడో యాక్సిడెంట్ అయిన ఈ ఫోటోకి ఇతని ఫోటో అటాచ్ చేసినట్టున్నారు సార్. ఇది ఫేక్ ఫోటో. ఆ, నేను అదే చేయబోతున్నాను. మన ప్రణీత్ ఫోటో తీసుకొని దీని మీద ఫిట్ చేయబోతున్నాను. ప్రణీత్, ఇక తమరి కళ్ళు మూసుకొని నీ మెడని ఇలా పక్కకు వంచు. చూసే వాళ్లకు అచ్చం నువ్వు చనిపోయిన వాడిలాగా అనిపించాలి. సార్, అది మా ఆవిడకి తెలిస్తే ఏడుస్తుంది సార్. ప్రణీత్, దిస్ ఈజ్ మై ఆర్డర్. నోరు కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టుగా విను. సరే సార్. అభిజిత్, ఈ బతుకున్న 7 ఫోటో తీ. మన వాడి చూస్తే నిద్రపోతున్నట్టున్నాడు సార్. ప్రణీత్, పడుకున్న వాడికి చనిపోయిన వాడికి తేడా ఉండాలి. అది సార్, అసలు ఏంటి సార్ ఇది? చనిపోవడానికి ట్రై చేయి ప్రణీత్, ట్రై చేయి. సరే బాబు. రండి. అరే, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రండి రండి, వెల్కమ్, రండి. అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించారు? అరే, ఏం లేదు, సారీ చెప్దామని. దీనికోసం మమ్మల్ని ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏముంది? అదే, ఫోటో తీసుకుందామని. అందరినీ కలిపి ఫోటో ప్రణీత్, లే పైకి. నీకు మర్యాద ఉందా లేదా? గెస్టులు నించుంటే నువ్వు కూర్చుంటావా? సారీ సార్. రండి మేడం, కూర్చోండి. పర్లేదండి, వచ్చి కూర్చోండి ప్లీజ్. రండి. లేదు లేదు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. అరే, సిగ్గుపడతానేంటి? రండి, పర్లేదు, రండి. రండి, ఇక్కడ కూర్చోండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఇలా చూడండి. స్మైల్ ప్లీజ్. గుడ్, థ్యాంక్ యూ. ఏంటి మీరు చేశారు? నా ఫోటో ఎందుకు తీశారు? భలే భలే, ఇందులో తప్పే ఉంది. అయినా నా ఫోటో మీకెందుకు? పదండి, మీరు కూర్చోండి. ఏంటి ఏంటిదంతా? ఏం చేస్తున్నారు మీరు? పదండి. అసలు మీకు ఇది పద్ధతిగా ఉందా? ఏంటి ఏం చేస్తున్నారు? ఇలా చూడండి మేడం. గుడ్. చూడండి, మీరు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. జోసెఫ్, అసలు- ఒకసారి ఇలా వీళ్ళిద్దరు ఫోటోని డెవలప్ చేసి ఒకసారి మ్యాచ్ చేసి చూడు. దీంతో ఆ షాప్ వాడు మన దగ్గరకు వచ్చి స్కెచ్ గీయించాడు కదా, అదే పామును కొన్న ఆ ముసలాడి స్కెచ్ దాంతో. కానీ ఆ పెద్ద ఆయన 5.5 feet ఉన్నాడని చెప్పాడు కదా. ఒకసారి ఆ అమ్మాయిని చూడు, కరెక్ట్గా అదే హైట్ ఉంది. ఈ అమ్మాయి ఆ పెద్ద ఆయన. ఒకసారి నువ్వు వెళ్ళి మ్యాచ్ చేసి చూడు. మీరు నాతో లోపలికి రండి. రండి, పర్లేదు రండి. తమరు ఇక్కడే ఉండండి సార్, మీ సంగతి తర్వాత చూస్తాను. మీరెప్పుడైనా తైపాన్ గురించి విన్నారా? ఆ, అవునా, విన్నారా? అవును, తైవాన్ చాలా మంచి ప్లేస్ కదా. అవును, చాలా బాగా చెప్పారు. సార్, నాకు ఎప్పటి నుంచో చాలా కోరికగా ఉంది సార్ తైవాన్ వెళ్ళి చూడాలని. ఏంటిది? ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. మీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్ళిక? ఎవరిది? నేను అడుగుతున్నది తైవాన్ గురించి కాదు, తైపాన్ అనే పేరు గల పాము గురించి. తైవాన్? తైపానే. దాని గురించి నీకేమైనా తెలుసా? తెలీదు. కనీసం దాని విషయం ఎంత పవర్ఫుల్ అదైనా తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? మ్యాచ్ అండి. ఏమడుగుతున్నారు? తైపాన్. తైపాన్? సార్,
ఆ పెద్దయినా ఈవిడ ఒకటే సార్. ఆ పాముని ఈవిడే కొంది. ఓకే, ఇప్పుడు చెప్పు, దీపక్ను ఎందుకు హత్య చేశావు? హా? దీపక్ నా పాము చేత కాటేయించి ఎందుకు చంపేశావు? ఏంటి మీరు తైపానని ఒకే పాట పాడుతున్నారు? హౌ డేర్ యు! రక్షించండి, కాపాడండి, నన్ను ఏమండి? రక్షించండి. ఇతను నాతో ఎందుకు మిస్బిహేవ్ అలా చేస్తున్నాడు. పిచ్చి పట్టిందా? ఎవరైనా నన్ను వచ్చి ఆగండి. రక్షించండి. ఇతను నన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. హెల్ప్ మీ ప్లీజ్. ఎందుకంటే అలా ఇతను నన్ను రేప్ చేయడానికి ట్రై చెప్పండి, చేస్తున్నాడు. మీరు చెప్పండి. ప్లీజ్, ఎలా కాపాడండి. చెప్పండి, Help me. చెప్పండి. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. చెప్పేది మీకేనండి. ఎందుకు కాపాడాలి? అరే మీకు ఎలా తెలుసు? ఇతను నన్ను రేప్ చేయడానికి ట్రై ప్లీజ్, చేస్తున్నాడు. అరవకండి. ఎందుకు అలా అతను వచ్చి నన్ను కాపాడండి. ప్లీజ్. తైపాన్ పాము ఆస్ట్రేలియాలో దొరుకుతుంది. ఎంత పొడవు ఉంటుంది? అది 5 అడుగులుంటుంది. విషయం ఎంతసేపటికి ఎక్కుతుంది? కాటేసిన 2-3 గంటలకి. నేను దీపక్ బిజినెస్ పార్ట్నర్. ఒకరోజు దీపక్ 70 లక్షలు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో అసలు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత తెలిసింది అతను ఫేస్ సర్జరీ చేయించుకున్నాడని. అప్పటి నుంచి వెతకడం మొదలు పెట్టాను. అతను నన్ను ఒంటరిదాన్ని చేసి మాయమైపోయాడు. కనీసం నా గురించి ఆలోచించనే లేదు. అతన్ని నేను ఎంతగానో ప్రేమించాను, కానీ నన్ను తన గాలి వదిలేసి వెళ్ళిపోయాడు. నన్నేం చేయమంటారు సార్? ఆ తర్వాత నాకు తెలిసింది తను బతికే ఉన్నాడని. అప్పుడు నేను ఏం చేశానా సరే తన్ని చంపాలనుకున్నాను. నేను అతను తాగే టీలో కొద్దిగా మత్తు మందు కలిపాను. దాంతో అతను స్పృహ కోల్పోయాడు. అప్పుడు తన్ని తైపాన్ పాము కాటేసింది. తను స్పృహ కోల్పోయిన సంగతి, తన్ని పాము కాటేసిన సంగతి తనకి తెలియకుండానే చనిపోయాడు. ఇక మీరిద్దరూ కలిసి జైల్లో తైపాన్ తైపాన్ అంటూ భజన చేయండి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.